సన్నగా అయిపోయావేంటి? ఏమ్మా ఏంటి అట్టున్నావేంటి? అన్నం తింటలేదా? నువ్వు ఆత్మలో బలహీనరాలు అయిపోయి ప్రతి శోధనకి లొంగిపోతా, ప్రతి పాపానికి బానిసైపోతా, పడిపోతా ఉన్నావంటే ఆత్మలో వీక్ అయిపోయావు అని అర్థం. ఏమైపోయావు? ఆత్మలో వీక్ అయిపోయావు. ఆత్మలో వీక్ అయిపోవడానికి కారణం ఏంటి? అన్నం తినకపోతే ఈ శారీరకంగా వ్యక్తి ఎలా అయితే నీరసిల్లిపోతాడో, నీ ఆత్మకి ఆహారం ఇవ్వకపోతే, ఇందాక చెప్తారుగా 200 మందిలో 2-3 అన్నట్టుగా చేతులు ఎత్తారు చూసారా? ఆ 2-3 కూడా ఆపేసేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక ఆదివారం ఈ 40 రోజులు కనుక లేకపోతే మామూలుగా విడిగా ఆదివారాలు వస్తారు కదా, ఆదివారం వచ్చినప్పుడు చర్చిలో పాస్టర్ గారు చెప్పిన వాక్యం తప్ప ఇంటికి వెళ్ళి బైబిల్ దీని పరిస్థితులు కదా, మీరు ఆత్మను ఊరికే శోధనకు లొంగిపోతారు, ఊరికే దొరికిపోతారు. అది అబద్ధం. ఇక్కడ నేను సహజంగా నమ్మను. మీకు అందరికీ తెలుసు అన్న నమ్మడని చాలా మందికి. ఎందుకో తెలుసా? నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి బైబిల్ తీయకుండా మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు షెల్ఫ్ నుంచి బైబిల్ తీసావు అనుకో, నువ్వు ఊరికే దొరికిపో.